రైతు సోదరులారా, మనం చూస్తున్న మిర్చి పొలం రోజీన్ వారి హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా 111. ఒకసారి మనం ఈ మిరప తోటని గమనిద్దాం ఎలా ఉందో. ఈ పైరు వచ్చేసి 50 రోజుల పైరు. మనం ఈ 50 రోజుల పైరుని ఒకసారి పరిశీలించండి. ఎక్కడైనా మీకు మిరప తోట ఎక్కడైనా డ్యామేజ్ అయినట్టు కానీ ఇలా కనిపిస్తుందని చూడండి. ఒక్కసారి 50 రోజుల పైరుకి ఆ కాయలు చూడండి ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. కాయలు, పూత, మొగ్గ, పిందెలతోటి ఇప్పుడే మంచి దశలోకి వచ్చింది. ఈ కాపు కనుక ఇలాగే సెట్ అయితే, ఇప్పుడు మీరు కంటికి కనబడుతున్న కాపు ఇలాగే సెట్ అయితే ఎకరానికి 12 నుంచి 13 క్వింటాల వరకు కాపు దిగిద్ది. చూడండి మిరప తోట ఎలా ఉందో. రోజులీన్ వారి టెస్లా, అదిగో చూస్తున్నారు కదా మీరు చెట్టుకు కాయలు. ఆ కింద చూడండి ఎంత ఎత్తు తక్కువలో కాసిందో. కింద నుంచి కాపు వస్తుంది. చెట్టు ఎత్తు పెరిగి గుమ్మడం ఆల వస్తుంది. సైడు కొమ్మలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. పక్క కొమ్మలు కూడా ఒకటే కొమ్మ కాకుండా ఈ పక్క సైడు కొమ్మలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కసారి మీరు ఆ మిరప తోటని గమనించండి. ఎక్కడైనా మీకు కొమ్మ కుళ్ళుడు కానీ, లేకపోతే జెమినీ వైరస్ కానీ, బొబ్బర ముడత కానీ ఏమైనా కనపడుతుందో ఒక్కసారి మీరు చూడండి. ఒక్కసారి ఆ కాయలు గమనించండి. ఆ కాయలు, ఆ పూత, ఆ పిందె, కనబడే మొగ్గలు, ఆ పిన్నీసు అవన్నీ చూడండి. అది మొత్తం ఒక్కసారి కనుక కాపు దిగితే ఎకరానికి 12 నుంచి 13 క్వింటాలు అల్లకంగా వస్తుంది. చూడండి దగ్గరగా చిక్కగా. ఇది 50 రోజుల పైరు మాత్రమే. ఇంకొక 15 రోజులు 20 రోజుల తర్వాత కనుక మనం చూస్తే ఈ మిరప తోట వేరే లెవెల్లో ఉంటుంది. మీరు చూస్తున్న పిందె కాయగా మారుతుంది. కనబడుతున్న పూత పిందెలుగా మారుతాయి. ఆ మొగ్గలు వచ్చేసి పూతలుగా విచ్చుకొని ఉంటాయి. ఒక్కసారి ఇదే తోటని మనం 20 రోజుల తర్వాత, కనీసం 15 నుంచి 20 రోజుల తర్వాత కనుక చూస్తే ఈ మిరప తోట వేరే స్థాయిలో ఉంటుంది. ఇది రోజులీన్ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా 111. ఇది మాచర్ల మండలం ముత్యాలంపాడు గ్రామంలో నరసింహారావు అనే రైతు వేశాడు. ఇదే విత్తనం ఒక ముత్యాలంపాడే కాదు, గురిజాల మండలం శ్రీనివాసపురంలో ఉంది, దాచిపల్లి మండలం తెక్కలపాడు, పెదగార్లపాడు, అట్లాగే కారంపూడికి వెళ్ళి దుర్గి, ఇలా చాలా ఊర్లలో ఉన్నాయి. ఒక్క ఊర్లోనే కాదు, ముత్యాలంపాడు, తంగెడ, రామాపురం, ఇటు వచ్చేసి రెంటచింతల మండలంలోనే కొత్తపాలవాయి గ్రామంలో, జట్టిపాలెంలో. ఒక్కసారి మీరు ఆ పూతను గమనించండి. పూతలో మీకు నల్లి ఏమైనా కనిపిస్తుందేమో. రోజీన్ అగ్రిజెంటిక్స్ వారి టెస్లా 111, మాచర్ల మండలం ముత్యాలంపాడు గ్రామంలో నరసింహారావు అనే రైతు చేను మనం చూస్తుంది. మీరు చూస్తున్న పైరు 50 రోజుల పైరు. ఇదే పైరుని మనం ఒక 15 రోజుల తర్వాత కనుక చూస్తే మామూలుగా ఉండదు, ఒక స్థాయిలో ఉంటుంది.
ఒక్కసారి మీరు ఆ మిడతాట గమనించండి ఎలా ఉందో. ఎక్కడైనా మీకు బొబ్బిన ముడత కానీ కొమ్మ కుళ్ళుడు కానీ ఏమైనా కనిపిస్తుందా? చేను మొత్తం ఒకటే హైట్లో ఎలా ఉందో, ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా బాగా నీట్గా బాగా నాణ్యతగా బాగుంది. నాణ్యమైన విత్తనాలు, నమ్మకమైన విత్తనాలు మీరు నాటుకోవాలి అనుకుంటే రోజ్లీన్ వారి టెస్లా త్రిబులోన్ హైబ్రిడ్ మిరప విత్తనమే నాటుకోండి రైతు సోదరులారా. మీరు చూస్తున్న పైరు 50 రోజుల పైరు. ఒకసారి ఆ చెట్టుకున్న కాయలు గమనించండి. పూత, అదిగో పిందెలు, సన్న పూత ఎలా ఉందో. 50 రోజులకే ఇలా కాపు కాసింది అంటే ఒకసారి చూడండి. చెట్టు ఎదుగుదలైనా, పూత అయినా, పిందెలైనా, పిన్నీస్ అయినా చూడండి ఎలా ఉంది. ఈ మిరప తోటకి పిన్నీసు రావటం చాలా చాలా తక్కువ.